హాయ్ అండి. ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? లేదా నిద్ర సరిగ్గా పట్టడం లేదా? అయితే నువ్వులు గసాలతో చేసిన ఈ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డుని అస్సలు మిస్ అవ్వకండి. వీటిలో చక్కెర కానీ, బెల్లం కానీ లేకుండా కేవలం 10 నిమిషాల్లో మనం ఈ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ లడ్డుని రెడీ చేసేసుకోవచ్చండి. మనం ఈ లడ్డులో గసాలు, నువ్వులు వేసి చేస్తున్నాం కదా, మనకు గసాలు, నువ్వులు ఒంటికి చాలా మంచిదండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని సగం కప్పు వరకు నువ్వులు వేసుకొని నువ్వులని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నువ్వులు వేయడం వలన మనకు కావలసిన కాల్షియం లభిస్తుందండి. అందుకే మనం లడ్డు చేసేటప్పుడు ఇలా నువ్వులు వాడామంటే హెల్త్కి చాలా మంచిది. మనం ఈ విధంగా ఫ్రై అయిన నువ్వులని ఒక ప్లేట్లోకి వేసేసుకొని అదే ప్యాన్లోకి గసాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము గసాలు, నువ్వులు ఫ్రై చేసేటప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఫ్రై చేస్తేనే సరిపోతుంది. అదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు గసాలు తీసుకుంటున్నానండి. గసాలు వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే మనకు ఈ గసాల వలన ఒంటికి చలవ చేస్తుంది. మనం నార్మల్గా డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటాం కానీ నువ్వులు, గసాలు తినం కదండి. అందుకే ఈ విధంగా లడ్డు చేసేటప్పుడు వేసామంటే మనకు హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్లోకి సగం కప్పు వరకు పల్లీలు కూడా వేస్తున్నానండి. మనం ఈ పల్లీలని ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఎందుకంటే మనం వీటిని పొట్టు తీసి మిక్సీ చేసుకోవాలండి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత వీటిలోకి సన్నగా కట్ చేసిన బాదంని ఒక కప్పు వరకు వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వలన మనకు తినేటప్పుడు వాటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని కూడా మనం ఇంతకుముందు నువ్వులు, గసాలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మరొక 1.5 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు మనము కాజుని కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే సేమ్ ఒక కప్పు వరకు కాజుని తీసుకుంటున్నానండి. నేను డ్రై ఫ్రూట్స్లో బాదం, కాజుని ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. మిగతావన్నీ సగం కప్పు తీసుకున్నానండి. గసాలు మాత్రం 1/4 కప్పు మాత్రమే తీసుకోవాలి. చూసారు కదా, మనకు కాజు కూడా ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఆ తర్వాత సగం కప్పు పంకిన్ సీడ్స్ని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వాడొచ్చండి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి. ఇలా ఫ్రై అయిన పంకిన్ సీడ్స్ని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ప్లేట్లోకి వేసేసుకొని అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు డేట్స్ని ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, నేను 2 కప్పుల డేట్స్ని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయినా మిక్సీ చేసుకోవచ్చండి. మనం ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా కొద్దిసేపు మనం ఉడికించామంటే మనకు సాఫ్ట్గా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ప్యాన్కి ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కొంచెం గుజ్జులాగా అయ్యే వరకు మనం దీన్ని కుక్ చేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఈ బౌల్లో వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇంతకుముందు నేను మిక్సీ చేయాలి అని చెప్పాను కదండి. పొట్టు తీసేసి ఒక్క రౌండ్ మాత్రమే మిక్సీ చేసి పల్లీలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనకు డేట్స్లో కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే మనము డేట్స్ని ఉడికించుకున్నాం కదా, వేడిగా ఉంటుందండి. అందుకే మనం ఇలా స్పూన్తో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటే చక్కగా కలిసిపోతుంది. అప్పుడు మనకు లడ్డు చేయడానికి ఈజీగా వస్తుందండి. మీకు ఒకవేళ లడ్డు చేయడానికి రాకుండా డ్రై ఫ్రూట్స్ ఉడిపోతున్నట్టయితే మీరు మరికొన్ని డేట్స్ని తీసుకొని మిక్సీ చేసి వేసుకొని మళ్ళీ లడ్డూని రెడీ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, మనము నువ్వులు, గసాలు వాడాం కదండి. అందుకే గసాలు వేయడం వలన మన ఒంటికి చలవ చేస్తుంది. అలాగే నువ్వులు వేయడం వలన మనకు కావలసిన కాల్షియం లభిస్తుందండి. అందుకే మనం లడ్డు చేసినప్పుడు ఈ విధంగా గసాలు, నువ్వులు వేసుకుంటే మనకు హెల్త్కి చాలా మంచిది. మనకు కావలసిన సైజులో తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఇలా లడ్డు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. ఈ విధంగా మిగతా లడ్డూలు మొత్తం చేసేసుకొని మనం వీటిని ఒక బౌల్లో కానీ లేదా జిప్ లాక్ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.